ఈరోజు 2 ఇయర్స్ బ్యాక్ మన దగ్గర ఒక హియరింగ్ ఎయిడ్ తీసుకున్న పర్సన్ వచ్చారనమాట. ఇలా చూపిచ్చారు హియరింగ్ ఎయిడ్‌ని. సో, ఏమైంది అని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటి అంటే తనొచ్చేసి హియరింగ్ ఎయిడ్ అలా కాట్ మీద మంచం మీద పెట్టేసి తను అలా బయటికెళ్ళినప్పుడు వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నారో ఒక 2 ఇయర్స్ ఓల్డ్ కిడ్. సో, తనొచ్చేసి కొరికేసాడు అని చెప్పేసి తను కంప్లెయింట్ చెప్పాడు. అలా ఎలా ఉంది అనుకున్నాడో, మళ్ళీ బాబు ఏమనుకున్నాడో తెలీదు. ఏదో చాక్లేట్ అనుకున్నాడో, మళ్ళీ గ్రేప్ అనుకున్నాడో తెలీదు. ఇలా ఉన్నదాన్ని మొత్తం ఇలా చేసేసాడు. అండ్ లోపల మొత్తం మనకు ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ మనకు డ్యామేజ్ అయిపోయాయి. అండ్ షెల్‌లో గూడా కొన్ని పార్ట్స్ వచ్చేసి మరి మిస్ అయిపోయాయి. సో, అవన్నీ మళ్ళీ తను చెక్ చేసుకొని నా దగ్గర తీసుకొచ్చారనమాట. సో, నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా హియరింగ్ ఎయిడ్ యూజ్ చేసేటప్పుడు దానికి మనకు ఏవైతే బాక్సెస్ ఉంటాయో హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడానికి, సో, ఆ బాక్స్‌లోనే మనం దాన్ని స్టోర్ అనేది చేసుకోవాలి మనం యూజ్ చేయనప్పుడు. అంతేగాక మనం ఎక్కడో టేబుల్ మీదనో, లేకపోతే ఇట్లా మంచం మీదనో పెడితే మనకు ఇంట్లో ఇంకా కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఇది మీకేమన్నా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశ్యంతోని ఈ వీడియో చేయడం జరిగింది.